రహదారిపై ఒక బిచ్చగాడు అలసిపోయి నడుస్తున్నాడు. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. కడుపు మండుతుంది. ఆకలి కేకలు వేస్తుంది. ఒక్క రూపాయికి ఏం దొరుకుతుంది దేవుడా అని నిరాశగా ఆలోచించాడు. అప్పుడే రోడ్డు పక్కన ఒక పాత చెట్టు కింద మసగవారిన శివలింగం కనబడింది. ధూళి కప్పేసి మరిచిపోయినట్టుగా ఉంది. బిచ్చగాడి కళ్ళు కన్నీరుతో తడిసింది. లోకమంతా కాపాడే శివయ్య, నిన్నే ఇలా ఎవ్వరూ పట్టించుకోలేదా అని హృదయపూర్వకంగా పలికాడు. తన దగ్గరున్న ఆ ఒక్క రూపాయి తీసి ఇది నీకోసమే ఖర్చు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. దగ్గరలోని షాప్లోకి వెళ్ళి ఒక నీళ్ల ప్యాకెట్ అడిగాడు. డబ్బు ఇచ్చినప్పుడు షాప్ ఓనర్ ఆశ్చర్యంగా, శివయ్య కోసమైతే నీళ్లే కాదు పూజా సామాగ్రి మొత్తం తీసుకెళ్ళు అంటూ అన్నీ ఉచితంగా ఇచ్చాడు. తర్వాత పూల దుకాణంలోకి వెళ్ళి రూపాయి ఇవ్వగా అమ్మమ్మ చిరునవ్వుతో, శివుడికి అంకితం చేస్తావు కాబట్టి డబ్బు అవసరం లేదు బాబు అని పూల గుత్తిని ఉచితంగా ఇచ్చింది. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరూ డబ్బు అడగలేదు. ప్రతి ఒక్కరూ భక్తితో ఆనందంతో వస్తువులు ఇచ్చారు. ఆ ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే అతను శివలింగాన్ని శుభ్రపరిచి పూలు సమర్పించి పూజ చేశాడు. ఆనందంతో దండం పెట్టి ఆ రూపాయిని దేవుడి పాదాల దగ్గర ఉంచేశాడు. అంతలో అద్భుతం జరిగింది. దేవాలయం ప్రాంగణంలో ఒక అపరిచితుడొచ్చి, బాబు నీకు చాలా ఆకలిగా ఉంది కదా అంటూ భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. నా దగ్గర ఉన్నది రూపాయి మాత్రమే, కానీ శివయ్య దాన్ని నాకు తిరిగి ఆశీర్వాదంగా 100 రెట్లు ఇచ్చాడు. కథలో నీతి: నిజమైన విశ్వాసం ఉన్న చోట భగవంతుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. భగవంతుడికి ఏది ఇచ్చినా అది తిరిగి 100 రెట్లుగా మన దగ్గరికే వస్తుంది, తిరిగి ఆశీర్వాదం అవుతుంది.